మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతుండగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది ఎవరని ఎమ్మెల్సీ రవీందర్రావు వర్గీయులు నిలదీశారు. దీంతో శంకర్ నాయక్ రవీందర్రావు వర్గీయులపై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోకుండా కవిత శంకర్ నాయక్ నుంచి మైక్ లాక్కున్నారు. కాదు ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుకోవాలి, వాళ్ళు గెలిపించాలి మన క్యాండిడేట్ అన్నాం. తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళకి ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ పట్టేలాగా చూసుకుందాం. అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేని పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు, మేమందరం ఉన్నాం. మహబూబాబాద్ వర్గపోరుకు సంబంధించి బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి వర్గపోరుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు నాడి తెలుసుకుందాం. మధు, అసలు ఏం జరిగింది మీటింగ్ లో? థ్యాంక్ యూ చక్రి. మహబూబాబాద్ జిల్లా బారస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడడం తెలిసింది. మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లా లోక్సభ స్థానానికి నియోజకవర్గం సంబంధించినటువంటి బారస అభ్యర్థి అయితే మాజీ ఎంపీ మాలస్ కవిత ఈ రోజు నామినేషన్ దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళ తండ్రి రెడ్డి రక్తం కలిసి కూడా ఇవాళ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో సంబంధించిన ఎన్నికల నియోజకవర్గ భారత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు అందరూ, ఎమ్మెల్సీ తక్కువ రవీంద్ర గారు, మాజీ మంత్రి సత్య రాథోడ్ గారు ఇక్కడ వచ్చి సమావేశంలో ఆశీర్వదించిన సందర్భంలో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కూడా రానున్నకి మనకి మంచి రోజులు వస్తాయి, మనకి గెలవడం ఇక్కడ సంబంధించిన 30 పార్లమెంట్ స్థానాల నుంచి కవిత గెలవడానికి ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడిన సందర్భంలో కూడా మనకున్న ఛాన్సెస్ మనం సిద్ధం చేసుకోవాలి. కాకపోతే మన పార్టీలో కొంతమంది మాత్రము అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ వారే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దులను చేయడంతో మాత్రం కొన్ని ఓటమి పాలయ్యాం. మళ్ళీ కూడా అలాంటివి పునరావృతం కాకుండా కూడా అందరూ కలిసికట్టు పనిచేసి కవితను గెలిపించుకోవాలని బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇక్కడ వేదికపై ప్రసంగిస్తుండగా ఒకేసారి సభపై అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్సీ తకలపల్లి రవీంద్రరావు అంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉద్దేశించి అంటే పరస్పరం ఉందా, వేదికపై ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక ఘాటుగా వ్యాఖ్యలు గదిలించినట్టుగా మాట్లాడడంతో వెంటనే దానికి స్పందించినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా కొట్లాడుకుందామంటే చూసుకుందామని అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ కొంచెం ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కవిత జోక్యం చేసుకుని జై తెలంగాణ నినాదాలు చేయడంతో కొంచెం సర్దుమణిగినట్టు చెప్పి పక్కన రాజ్యసభ సభ్యుడు వజ్ర రవిచంద్ర కూడా కొంచెం సమయం పాటించి కొంచెం సభావేదిక మీద గొడవలు పెట్టుకోవద్దని చెప్పేసి ఇద్దరిని కూడా వారి జరిగింది. అనంతరం కూడా అంటే గతంలో కూడా తల్లిపాల గెలిచే సీట్లను కూడా కొంతమంది కావాలనే మా కార్యకర్త వస్తు కలిపి కూడా టికెట్ ఇస్తే శంకర్ నాయక్ టికెట్ ఇస్తే వద్దు అని చెప్పేసి దీంతో తీవ్రవాతం గొడవ జరిగాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవడం అందరూ కలిసి పనిచేద్దాము, రానున్న 10-15 రోజుల మధ్య చాలా కీలకంగా ఉన్నాయి, అందరూ కలిసి పనిచేస్తే మనం ఇక్కడ ఎంపీ స్థానం గెలుచుకోవచ్చని చెప్పిన స్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.